70% దగ్గర దగ్గర 70% వరకు జరిగింది. పోలింగ్ శాతం అంటే 65-70% వరకు జరిగింది. మన దీంట్లోన ఉద్యోగస్తులే కానీ, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ మంచి సహకరించారు ప్రజలకు. రాత్రి 1 గంట వరకు కూడా ఎలక్షన్ కూడా జరిగింది. కొన్ని ఈవీఎంస్ ఇబ్బంది పెట్టినందుకు దాని ద్వారా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. కానీ ఓటైతే మంచి హక్కు వినియోగించుకున్నారు. ఎప్పుడు లేనంత తండలు వచ్చినారు. ఎందుకంటే ఆదోని మార్పు కోసము ప్రజల ఆశ కొరకే ఉంటుందని నేను భావిస్తున్నా. ఈ రోజు మైనారిటీ సోదరులు కానీ, మళ్ళీ ముస్లిం సోదరులు కానీ, అదే క్రిస్టియన్ సోదరులు కానీ, తర్వాత మనకు హిందూ సోదరులు అంటే టోటల్ ప్రజలందరూ ఆదరణలో ఉండే ప్రజలందరూ మంచిగా సహాయ సహకారం అందించి ఓటుని మంచిగా వినియోగించుకున్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆదరణ ప్రజలకు. మళ్ళీ మాకు కొత్తగా నిలబడినాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ రోజు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చాలా వైభవంగా ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ మానిఫెస్ట్ మంచిగా పోయింది. ప్రజలు మంచి ఆదరణ తీస్తున్నారు. రైతులు కానీ, ఇక్కడ ఉద్యోగస్తులు కానీ, మహిళలు కానీ అందరూ కానీ మంచి మానిఫెస్ట్ మాకు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఎందుకంటే ఎక్కడ చిన్న గలాట్లు లేకుండా చాలా ప్రశాంతంగా జరిగింది. ఈ విధంగా మనము ప్రతి ఓటర్స్ కానీ, ప్రతి ఎంప్లాయీ అందరు కానీ ధన్యవాదాలు చెప్తున్నాం. అదే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చెప్పినా కదమ్మా అని ఆల్ డిపార్ట్మెంట్స్ మంచిగా చేశారు. దాంట్లో మంచిగా చేసింది హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ బాగా యాక్టివ్ చేశారు. అందరి లీడర్లు చేశారు అనమాట. మరి ఈ రోజు మాకు కాంగ్రెస్ మంచి స్పందన ఎక్కడ పోయినా మంచి స్పందన ఇచ్చారు. రమేష్ యాదవ్ అంటే ఒక మంచి, కానీ నాకు ఇంత మంచి మొదటి స్థానంలో నన్ను పెట్టిన కాదని కాంగ్రెస్ పార్టీ కానీ, ఇక్కడ ఆదరణ ప్రజలు కానీ, మా పార్టీ కూటమి పార్టీ కానీ అని ఇంత మంచి హోదాలో ఆదరణలో త్రిముఖ పోటీగా నన్ను కూడా నేను నిలిచాను. మరి విజయం దేవుడి మీద ఉంటుంది. జయము అపజయాలు అనేది మామూలు ఉంటుంది. కానీ అది ఎవరికి విజయం వరిస్తున్నా దేవుని దగ్గర నిర్ణయం ఉంటుంది. మనకి ప్రజలకు గెలిచిన ప్రజల్లో ఉంటా, ఓడిపోయిన ప్రజల్లో ఉంటా, సేవలు అందించుకుంటూ ప్రజా కష్ట సుఖాల్లో పాల్గొంటా, సమస్యల మీద పోరాడితే ఐక్యంగా నేను పార్టీ మా కూటమి తరఫున, ఇండియా కూటమి తరఫున ఏదైనా కార్యక్రమం చేయాలని కూడా వీళ్ళు కలుపుకొని ముందుకు వెళ్తారు. అదే సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం కలిపి అందరు కలిపి ముందుకు తీసుకుపోయే విధంగా మేము చేస్తామన్నమాట. మరి ఈ ప్రెస్ మీట్ ఇక్కడ వచ్చిన అన్నాళ్ళకు పెద్దలకు సిపిఐ ప్రతి సిపిఐలో ఉండే ప్రతి కార్మికుడు, ప్రతి లీడర్ కానీ, సభ్యునికి, సిపిఐలో ఉండే ప్రతి సభ్యునికి, ఆమ్ ఆద్మీలో ఉండే సభ్యునికి, తర్వాత మా కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి సభ్యులకి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. త్వరలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం టౌన్ లో ఏర్పాటు చేయడానికి చేస్తున్నాము. ఎలక్షన్స్ కోడ్ అయిపోయినట్టునే పార్టీ కార్యాలయం టౌన్ లో పెడతాము. ప్రతి పల్లెల్లోనూ, ప్రతి టౌన్ లోనూ క్యాడర్ ని తయారు చేస్తాం. ఎందుకంటే ఇది రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోన ఎంపీటీసీ కానీ, సర్పంచ్లు కానీ, కౌన్సిల్ కానీ వీళ్ళందరికీ మంచి ప్రజల పేరున్న వ్యక్తులకి మేము వాళ్ళు ఎన్నుకొని వాళ్ళకి మేము టికెట్ కేటాయించి మళ్ళీ బలోపేతం చేస్తాము. పాత వైభవం మళ్ళీ తీసుకొచ్చేదానికి ఏర్పాటు చేస్తానని, పూర్వం తీసుకొచ్చడానికి నేను కృషి చేస్తామని, మళ్ళీ సిపిఐ కానీ, సిపిఎం కానీ, మేము కానీ పార్టీ తరఫున అందరూ కలిసికట్టుగా పనిచేసి దీన్ని బలోపేతం చేయడానికి ముందు తీసుకుపోతాం.